రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో అర్హులైన తమను మాత్రమే వెటర్నరీ అసిస్టెంట్స్ ఉద్యోగాల్లో నియమించాలని డిమాండ్ చేస్తూ డిప్లొమా పట్టభద్రులు ఆందోళనకు దిగారు. వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశు సంక్షేమ భవన్ వద్ద ధర్నా చేపట్టారు. 2008 నుంచి పశు వైద్య కళాశాలల్లో డిప్లొమా కోర్సు పూర్తి చేసి పట్టాతో బయటకు వచ్చిన తమను వెటర్నరీ అసిస్టెంట్లుగా నియమించాల్సి ఉన్నప్పటికీ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ మల్లీశ్వరి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తమ సమస్య పరిష్కరించి టీజీపీఎస్సీ ద్వారా నియామకాలు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. డిపార్ట్మెంట్లోకి ఉద్యోగాలు ఉన్నా కూడా సేవలు చేసే వ్యక్తులు లేకపోవడం వల్ల ఆ రోజు అటెండర్లకు ఒక 50% ప్రమోషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి మిగతా 50%లో డిప్లొమా వారితో పాటు భర్తీ చేస్తే కూడా ఉద్యోగాలు వేకెంట్గా ఉంటున్నాయనే ఒక ఆలోచనతోట వొకేషనల్ కోర్స్ చేసినటువంటి డైరీ సైన్స్ విద్యార్థులకు, ఎంపీవీ విద్యార్థులకు, ఇంటర్ బైపీసీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు. గతంలో 2013లో విద్యార్థులు ఎక్కువైపోతారు, ఉద్యోగాలు తక్కువైతున్నాయని ఒక ఇంటర్ బైపీసీ క్వాలిఫికేషన్ని తీసేసారు. ఇంటర్మీడియట్ బైపీసీలు ఏవైతే ఉంటాయో వొకేషనల్ కోర్సులో కూడా అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? వొకేషనల్ వాళ్ళకు కూడా అర్హత లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చే నోటిఫికేషన్ లోపు జీవోని అమెండ్మెంట్ చేసి కేవలం డిప్లొమా నిరుద్యోగుల చేత మాత్రమే వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేయాలనే విధంగా డిమాండ్ చేస్తున్నాం. మాకు జరుగుతున్న ఈ జీవో నెంబర్ 22 అనేది ఈ మధ్య రిలీజ్ చేసింది. అదేంటిది మాకు ఈ వొకేషనల్ కోర్సెస్ వాళ్ళతో పాటు ప్లస్ ఈ OS2 అటెండర్ ప్రమోషన్స్ కూడా దాంట్లో ఇస్తున్నారనమాట. ఇదంతా తక్షణమే ఆపేసి మాకు ఓన్లీ వెటర్నరీ డిప్లొమా చేసిన విద్యార్థులకు మాత్రమే వెటర్నరీ అసిస్టెంట్ జాబ్స్ ఇవ్వాలంటని చెప్పని మేము మనవి చేసుకుంటున్నాము.